హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వార్ తర్వాత నేటో నుండి అమెరికాని విత్డ్రా చేయాలని కన్సిడర్ చేస్తున్నానని చెప్పాడు. చెప్పే కారణం నేటో దేశాలకి మేము ఉపయోగపడుతున్నాం కానీ మాకు నేటో దేశాలు ఉపయోగపడట్లేదు. ఈ వార్లో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ని బ్లాక్ చేసిన తర్వాత మీరు కూడా మీ వార్షిప్స్ని పంపండి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో వెళ్లే షిప్స్ని కాపాడుతూ స్ట్రైట్ని ఓపెన్గా ఉంచుదామని యూరప్ దేశాలని అడిగాడు. కానీ ఎవరూ పంపలేదు. 2023-24లో హూదీ రెబల్స్ రెడ్ సీలో ఇలానే షిప్స్ మీద అటాక్ చేస్తున్నప్పుడు అమెరికాతో పాటు ఈ యూరప్ దేశాలు కూడా వార్షిప్స్ని పంపి షిప్స్ని డిఫెండ్ చేశాయి. అలాగే జెట్స్ని కూడా పంపి అమెరికాతో పాటు హూదీ రెబల్స్ మీద దాడి చేశాయి. ఇప్పుడు కూడా అలానే వస్తారని ట్రంప్ ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గరికి మాత్రం ఎవరూ రాలేదు. రెడ్ సీ అంటే సీజ్ కెనాల్ ద్వారానే యూరప్ దేశాలు ఏసియాతో ట్రేడ్ చేస్తున్నాయి. దీన్ని బ్లాక్ చేస్తే యూరప్ దేశాల షిప్స్ ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళాలి, ప్రైజెస్ బాగా పెరిగి ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో యూరప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి రెడ్ సీలోకి ఎంటర్ అయ్యారు. కానీ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని బ్లాక్ చేయటం వల్ల యూరప్ దేశాలపై పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఆయిల్ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. కానీ యూరోపియన్ మార్కెట్లో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా వెళ్ళేది కేవలం 3-6% మాత్రమే. ఇరాన్ బ్లాక్ చేయటం వల్ల యూరప్ మీద చాలా తక్కువ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది. సో ఈసారి ఇది మీ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదని చెప్పి హోర్ముజ్ని ఓపెన్ చేయడానికి ఎవరూ రాలేదు. ఇదొక్కటే కాదు, రీసెంట్గా ఇంకొన్ని కూడా జరిగాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా ఉంది. ఆయుధాలు అయిపోతున్నాయి. అమెరికా నుండి ఇజ్రాయెల్కి ప్లేన్స్లో ఆయుధాలని పంపిస్తుండగా ఫ్రాన్స్ మా ఎయిర్ స్పేస్ నుండి వెళ్ళడానికి వీల్లేదని బ్లాక్ చేసింది. అలాగే స్పెయిన్ కూడా అమెరికన్ ట్యాంకర్ ఎయిర్క్రాఫ్ట్ మిడిల్ ఈస్ట్కి వెళ్తుండగా మా ఎయిర్ స్పేస్ నుండి వెళ్ళొద్దు అని బ్లాక్ చేసింది. ఇక ఇటలీ అయితే అమెరికన్ బాంబర్స్ మిడిల్ ఈస్ట్లో ఉన్న బేసెస్కి వెళ్లే ముందు రీఫీలింగ్ కోసమే అనుకుంటా ఇటలీలో ఉన్న అమెరికన్ బేస్లో ల్యాండ్ అవుదాం అనుకోగా ఇటలీ రావద్దని బ్లాక్ చేసింది. ఇక నెక్స్ట్ పోలాండ్. ఇరాన్ ఫైర్ చేస్తున్న మిజైల్స్, డ్రోన్స్ని స్టాప్ చేస్తూ అమెరికన్ పేట్రియట్ మిజైల్స్ అయిపోతున్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ అవుతున్నాయి. సో పోలాండ్ని మనం యుక్రెయిన్కి ఇచ్చినట్టు మీకు అమ్మిన పేట్రియట్ బ్యాటరీస్ని పంపండి, తర్వాత చూసుకుందాం అని అడిగింది. అయితే పోలాండ్ దీనివల్ల మా డిఫెన్స్ కేపబిలిటీ దెబ్బతింటుంది, మేము పంపమంది. ఇక యూకే అయితే ఓపెన్గా ఇది మీ యుద్ధం మాత్రమే, మాది కాదు, ఇందులోకి మమ్మల్ని అసలు లాగొద్దు, మేము సపోర్ట్ ఇవ్వమని చెప్పింది. చరిత్రలో ఫస్ట్ టైం నేటోలో యూనిటీ అనేది వరస్ట్ కండిషన్లో ఉంది. సో ట్రంప్ యూరప్ దేశాల డిఫెన్స్కి మేము చాలా కమిట్ అయి ఉన్నాం, మేము వాళ్ళని ఇరాన్తో ఫైట్ చేయడానికి రమ్మలేదు, మాకు ఆ సామర్థ్యం ఉంది, జస్ట్ హోర్ముజ్ని ఓపెన్ చేయడానికి పిలిస్తే రాలేదు, అలయన్స్ నుండి కొంచెం కూడా సపోర్ట్ లేదు, మరి మేమెందుకు కమిట్ అయి ఉండాలి, అందుకే నేటో నుండి తప్పుకోవాలనే ప్లాన్ని కన్సిడర్ చేస్తున్నానని చెప్పాడు. ఇది జరిగితే యూరోప్ తలరాతే మారుతుంది. ఎందుకంటే పుతిన్ ఇప్పటికే చాలాసార్లు యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ కొలాప్స్ అనేది ఒక డిజాస్టర్ అని చెప్పాడు. సోవియట్ యూనియన్ని తిరిగి నిర్మించడానికి రష్యాకి పెద్ద అవకాశం అవుతుంది. మనం సోవియట్ యూనియన్ స్ట్రాటజీని గనక అర్థం చేసుకుంటే పుతిన్ ప్లానింగ్ అర్థమవుతుంది. 2 యుద్ధాలు సోవియట్ యూనియన్కి గుణపాఠాన్ని నేర్పాయి. ఫస్ట్ ఇయర్ 1810లో ఫ్రాన్స్ నుండి నెపోలియన్ ఎంపైర్ అనేది యూరప్లో చాలా వరకు డైరెక్ట్గా ప్లస్ అలయన్స్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఆ ఎంపైర్ రష్యా మీద ఇన్వేజన్ని మొదలుపెట్టి మాస్కో వరకు వెళ్ళింది. తర్వాత వరల్డ్ వార్ 2లో మరలా హిట్లర్ సోవియట్ యూనియన్ని ఇన్వేడ్ చేశాడు. ఈ యుద్ధాల్లో కోట్ల మంది రష్యన్స్ చనిపోయారు, సిటీస్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యాయి. సో వరల్డ్ వార్ 2 తర్వాత సోవియట్ యూనియన్కి ఒకటి అర్థమైంది, శత్రువుని నీ బోర్డర్ వరకు రానిస్తే ఆల్రెడీ డ్యామేజ్ చేసుకున్నట్టే. ఈ వరల్డ్ వార్ 2 ముగిసే సమయానికి ఆల్రెడీ సోవియట్ ఫోర్సెస్ తమ దేశాన్ని దాటి ముందుకు వెళ్ళాయి. సో మిలిటరీ పవర్ని వాటి ఈ మ్యాప్లో చూపిస్తున్న దేశాల్లో లోకల్ కమ్యూనిస్ట్ పార్టీస్ని పపెట్ గవర్నమెంట్స్గా పెట్టి తమ ఇన్ఫ్లుయెన్స్లో పెట్టుకుంది. వీటిని శాటిలైట్ స్టేట్స్ అని పిలిచారు. సోవియట్ యూనియన్కి వెస్టర్న్ కంట్రీస్కి మధ్య ఈ దేశాలు బఫర్ జోన్గా ఉన్నాయి. సోవియట్ యూనియన్ ఈ దేశాలతో ఉన్న నేటో బోర్డర్స్ దగ్గర మ్యాసివ్ మిలిటరీని డిప్లాయ్ చేసింది. ప్లాన్ సింపుల్, ఒకవేళ యుద్ధం జరిగినా కూడా సోవియట్ యూనియన్ దగ్గరికి రాకుండా అక్కడే జరుగుతుంది.
ఇలా బఫర్ జోన్ స్ట్రాటజీలో శత్రువుని బోర్డర్ వరకు రానివ్వకుండా మధ్యలో ఉన్న దేశాల్ని కంట్రోల్లో పెట్టుకొని ఆ దేశాల దగ్గరే శత్రువుని స్టాప్ చేసింది. అయితే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యాక ఈ శాటిలైట్ స్టేట్స్ అన్ని నేటోలో జాయిన్ అయ్యాయి. అయితే సోవియట్ యూనియన్ నుండి విడిపోయిన దేశాలు ఈస్టోనియా, లాట్వియా, లిథూనియా, బెలారస్, యుక్రెయిన్లు మాత్రానికి నేటోకి రష్యాకి మధ్య కొత్త బఫర్ జోన్గా మారాయి. రష్యా కొంచెం రిలాక్స్ అయింది. అయితే అది ఎక్కువ కాలం నిలవలేదు. పైన ఉన్న 3 చిన్న బాల్టిక్ దేశాలు నేటోలో జాయిన్ అయ్యాయి. సోవియట్ కొలాప్స్ అయిన కొత్తలో రష్యాలో పొలిటికల్గా అన్స్టెబిలిటీ ఉంది. మిలిటరీని రీఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ 3 దేశాలు నేటోలో జాయిన్ అవుతున్నప్పుడు రష్యాకి స్టాప్ చేసే కెపాసిటీ లేదు. ఇంకో పక్క ఇవి జాయిన్ అవుతామని అడిగినప్పుడు నేటో మాత్రానికి ఇవి రష్యాకి మనకి బఫర్ జోన్లో ఉంటాయి అనుకోలేదు. రష్యా బోర్డర్ వైపు ఎక్స్పాండ్ అయ్యాయి. సో చాలా దశాబ్దాల తర్వాత వెస్టర్న్ మిలిటరీ మరలా రష్యా బోర్డర్ వరకు వెళ్ళింది. అయితే అది చిన్న బోర్డర్. తర్వాత యుక్రెయిన్ జాయిన్ అవ్వాలని చర్చలు మొదలుపెట్టింది. దీనివల్ల వెస్టర్న్ మిలిటరీతో బోర్డర్ పెరుగుతుందని భయపడి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది. అందుకే ముందు 2014లో యుక్రెయిన్ గనక వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తే బ్లాక్ సీ మీద మన పట్టు అనేది పోతుంది. అందుకే మనం క్రిమియాలో నిర్మించిన అతిపెద్ద నేవల్ బేస్ తిరిగి మన చేతికి రావాలని క్రిమియాని కంట్రోల్లోకి తీసుకుంది. అయితే బెలారస్ మాత్రం రష్యా ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళింది. రష్యా న్యూక్లియర్ వెపన్స్ని కూడా బెలారస్లో మోహరించింది. ఎలాగైతే సోవియట్ యూనియన్ ఈ శాటిలైట్ స్టేట్స్ని డిఫెండ్ చేసుకుంటూ నేటో తమ బోర్డర్స్ వరకు రాకుండా చేసిందో రష్యా కూడా బెలారస్ మీద దాడి చేస్తే రష్యా మీద దాడి చేసినట్టే అని డాక్ట్రైన్ని మార్చింది. ఇప్పుడు యుక్రెయిన్ని కూడా అలానే కంట్రోల్లోకి తీసుకొని బఫర్ జోన్ని పెంచాలని ప్లాన్. యుక్రెయిన్ ఇంతకు ముందులా న్యూట్రల్గా ఉంటే ఈ యుద్ధం లేకుండానే బఫర్ జోన్లో ఉండేది. కానీ ఎప్పుడైతే నేటో వైపుకు తిరిగిందో పుతిన్ సోవియట్ స్టైల్లో బఫర్ జోన్ కోసం అడుగు వేశాడు. సో పుతిన్ అయితే సోవియట్ స్టైల్లో శత్రువు మన బోర్డర్లో ఉండకూడదనే ఆలోచిస్తున్నాడు. అయితే యుక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టాక రష్యాకి మరో షాక్ తగిలింది. ఫిన్లాండ్ దశాబ్దాలుగా న్యూట్రల్గా ఉండి రష్యాకి నెక్స్ట్ టార్గెట్ మనమే అవుతామనే భయంతో సడన్గా నేటోలో జాయిన్ అయింది. ఇప్పుడు సగం నేటో బోర్డర్, సగం బఫర్ జోన్. ఇప్పుడు అమెరికా ఎగ్జిట్ అయితే ఏం జరుగుతుందంటే యూరప్ కన్వెన్షనల్ మిలిటరీ, న్యూక్లియర్ డిఫెన్స్ రెండింట్లో కూడా చాలా వీక్ అవుతుంది. ఇంతకాలం నేటో రష్యాల దగ్గర నూక్స్ అనేవి దాదాపు ఈక్వల్గా ఉన్నాయి. నేటో సైడ్ 90% అమెరికావే. మిలిటరీ పవర్లో కూడా అంతే. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రష్యా ఈ బాల్టిక్ దేశాల్లోకి డ్రోన్స్ని పంపి నేటోలో ఐకమత్యం ఎలా ఉందో టెస్ట్ చేసింది. పుతిన్ కనుక ఇప్పుడు ఫాలో అవుతున్న సోవియట్ స్టైల్ని ఫాలో అయితే అమెరికా తప్పుకున్న వెంటనే బాల్టిక్ దేశాలు, ఫిన్లాండ్ ఎయిర్ స్పేస్ని డ్రోన్స్, జెట్స్తో వైలేట్ చేస్తాడు. యూరప్ దేశాల ఐకమత్యాన్ని బాగా టెస్ట్ చేస్తూ ఫ్రాన్స్, జర్మనీ, యూకే లాంటి మేజర్ పవర్స్ ఎలా రెస్పాన్స్ ఇస్తాయో చూస్తాడు. ఐకమత్యం కంటే ప్యానిక్ ఎక్కువగా కనపడితే ఆ 3 మాజీ సోవియట్ దేశాలు ఫిన్లాండ్ని కంట్రోల్లోకి తీసుకొని సోవియట్ యూనియన్ లాగానే మరలా నేటోని బోర్డర్లో లేకుండా చేయడానికి ట్రై చేస్తాడు. అవసరమైతే ఇంకా ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఒకప్పుడు బాల్టిక్ దేశాలు, యుక్రెయిన్, బెలారస్ యుఎస్ఎస్ఆర్లో భాగం అవ్వగా ఇప్పుడు మరలా రష్యాలో కలుపుకోకపోయినా పుతిన్ మోడర్న్ యుఎస్ఎస్ఆర్ వర్షన్లో ఈ దేశాలని కంట్రోల్లోకి తీసుకొని రష్యాని దాటి ఈ దేశాల్లో మిలిటరీని మోహరిస్తాడు. సో ట్రంప్ చెప్పినట్టు ఎగ్జిట్ అయితే అది చిన్న విషయం కాదు. యూరప్ తలరాతనే మార్చేయగలదు. కేవలం యూరప్లోనే కాదు, నేటో నుండి తప్పుకుంటే ఏదైనా ఆపద వస్తే మనకి అమెరికా సపోర్ట్ చేస్తుందన్న క్రెడిబిలిటీ ప్రపంచవ్యాప్తంగా పోతుంది. జియో పాలిటిక్స్లో ఒక సూపర్ పవర్ మీద నమ్మకం పోతే ఇంకో సూపర్ పవర్ వైపు తిరగటం అనేది చాలా కామన్. కాబట్టి ఒక పక్క మాజీ యుఎస్ఎస్ఆర్ దేశాల్ని తిరిగి కంట్రోల్లోకి తీసుకోవటం, ఇంకో పక్క గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. అమెరికా నేటో నుండి తప్పుకుంటే రష్యా తిరిగి సోవియట్ యూనియన్ లెవెల్ పవర్ని గెయిన్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.